హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో సంక్రాంతికి అయితే చాలా మూవీస్ అయితే రిలీజ్ అయినాయి. సో ఫస్ట్ వచ్చేసి 'గేమ్ చేంజర్', నెక్స్ట్ ఈస్ 'డాకు మహారాజ్' అండ్ తర్వాత వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం. సో 3 మూవీస్ మీద నా ఇంటేక్ ఏంటి అంటే ఏ మూవీ ఎలా పర్ఫార్మ్ చేసిందో ఒక్కసారి ఈ డీటెయిల్ రివ్యూ ఈ వీడియోలో డిస్కస్ చేద్దామని చూస్తున్నాం. సో సంక్రాంతికి వస్తున్నాం అయితే నిన్ననే రిలీజ్ అయింది. ఫస్ట్ 'గేమ్ చేంజర్' వచ్చేసి పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ మీద వచ్చిన మూవీ. సో సెకండ్ మూవీ వచ్చేసి 'డాకు మహారాజ్' ఇది కంప్లీట్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ. మన బాలయ్య అయితే బ్యాక్ అదందరికీ తెలిసిందే. అండ్ థర్డ్ వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం. ఇది ప్యూర్ ఔట్ అండ్ ఔట్ కామెడీ. బట్ నాకు 'గేమ్ చేంజర్‌లో' మేబీ పార్ట్ 1 పర్వాలేదనిపించింది. పార్ట్ 2 అయితే చాలా లాగ్ అయింది. కొన్ని ఎమోషన్స్ ప్రాపర్‌గా కనెక్ట్ అవ్వలేదు. బట్ యాక్టింగ్ పరంగా చూసుకుంటే 'రామ్ చరణ్' గేవ్ హిస్ బెస్ట్. ఇంకా కొద్దిగా 'రామ్ చరణ్' నుంచి అయితే రావచ్చు. బట్ యాస్ పర్ డైరెక్టర్ సజెషన్స్ 'రామ్ చరణ్' పెర్ఫార్మ్డ్ ఎట్ హిస్ బెస్ట్. సెకండ్ వచ్చేసి 'డాకు మహారాజ్'. సో 'డాకు మహారాజ్' ఏంటి అంటే కంప్లీట్ ఒక సోషల్ ఎలిమెంట్ తీసుకొని దాని మీద రీసెర్చ్ చేసి అంటే ఇప్పుడు ఒక మైనింగ్‌ని ఆపిచ్చేయడానికి అండ్ ఒక వాటర్ కొరత ఉంటే దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేశారన్న దాని మీద కంప్లీట్ మూవీ ఉంది. 'బాలయ్య ఈస్ బ్యాక్' అంటే ఇంతకుముందు మూవీస్‌లాగా గాకుండా ఇప్పుడు ప్లెజెంట్ కామెడీ ఉంది. యాక్షన్ గూడా బానే ఉంది. అండ్ ఎక్కడ భారీ డైలాగ్స్ లేవు. ఇంతకుముందే డైరెక్టర్ బాబీ చెప్పాడు గదా! సో, అంత పెద్దగా డైలాగ్స్ అయితే లేవు. క్లీన్ అండ్ గుడ్ యాక్టింగ్ బై బాలకృష్ణ. థర్డ్ వచ్చేసి 'సంక్రాంతికి వస్తున్నాం'. సో 'సంక్రాంతికి వస్తున్నాం' అనేది ప్యూర్ కామెడీ బేస్డ్ మూవీ. వెంకటేష్ ఈస్ బ్యాక్. అది ఎందుకంటే అనిల్ రావిపూడి అంటేనే మెయిన్‌గా కామెడీ జానర్ మూవీస్. బట్ వెంకటేష్ గేవ్ హిస్ బెస్ట్. అంటే అటు ఒక ఫ్యామిలీ పర్సన్‌గా అండ్ ఒక ఎస్ఐగా అంటే పోలీస్ ఆఫీసర్‌గా తన వేరియేషన్స్‌ని అయితే చాలా బాగా చూపిచ్చాడు. అంటే అటు సైడ్ వేరియేషన్స్‌తో పాటు తన టైమింగ్ గానీ, కామెడీ టైమింగ్ గానియండి, యాక్టింగ్ గానియండి అండ్ దీంట్లో ఒక చిన్న బాబు ఉంటాడు. అతనికైతే డైలాగ్స్ చాలా బాగా ఇచ్చారు. మేబీ కొద్దిగా ఔట్ ఆఫ్ ద బాక్స్ ఎళ్ళినాయి డైలాగ్స్. బట్ చూడ్డానికి ఎంటర్‌టైనింగ్ ఉంది. వెర్ ఇన్ 'గేమ్ చేంజర్‌లో' జస్ట్ 'రామ్ చరణ్' ఈస్ ద ఓన్లీ పర్సన్ ఫర్ ద మూవీ. ఒక 2 సాంగ్స్ ఏమో హిట్ అయినాయి. అదే మన 'రామచ్చా రాస్' సాంగ్ ఒకటి అండ్ ఒక సాంగ్ అయితే హిట్ అయింది. వెర్ ఇన్ 'డాకు మహారాజ్‌లో' నాకు ఒక 2 సాంగ్స్ తప్పితే పెద్దగా ఎక్కలేదు. ఎందుకంటే డాన్స్ ఇరికిచ్చినట్టు అనిపించింది. మేబీ నేను బాలయ్య ఫ్యాన్. బట్ యాస్ ఎ జెన్యూన్ మూవీ లవర్ ఆ డాన్స్ కొద్దిగా ఇరికిచ్చినట్టు అనిపించింది. బట్ 'డాకు మహారాజ్‌లో' బాలయ్య ఈస్ బ్యాక్. అది నో డౌట్. అండ్ మన దాంట్లో చిన్న పాప క్యారెక్టర్ గూడా ఉంటది. మన 'డాకు మహారాజ్‌లో' చిన్న పాప క్యారెక్టర్ గూడా ఉంటది. దాన్ని కూడా చాలా బాగా టెలికాస్ట్ చేశారు. అంటే ఆ పాప దగ్గర నుంచి ఎంత వరకైతే తీసుకోవచ్చో సో షీ గేవ్ హర్ 100% బెస్ట్ అనేది ఆ మూవీలో అయితే తెలుస్తుంది. అండ్ ఎవ్రీవన్స్ బ్యాక్. కానీ నాకు 'సంక్రాంతికి వస్తున్నాంలో' సాయి కుమార్‌ని సెకండ్ అంటే మెయిన్ పోలీస్ ఆఫీసర్ గాకుండా అసిస్టెంట్‌గా చూపిచ్చారు. అదెందుకో కొద్దిగా ఎక్కలేదు. మేబీ మెయిన్ పోలీస్ ఆఫీసర్‌గా యాక్ట్ చేసిన అతను కూడా కామెడీ బాగా పండించాడు. బట్ సాయి కుమార్ ఉండుంటే గనక ఆ ప్లేస్‌లో దానికి ఇంకో కొద్దిగా ఎలివేషన్ అనేది వచ్చేది. బట్ యాస్ వి నో సాయి కుమార్ ఈస్ అ గుడ్ డైలాగ్ ఆర్టిస్ట్. డైలాగ్స్ అయితే సావచ్చితగా కొట్టాడు సినిమాలో. మన సాయి కుమార్ ఈస్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ రోల్. సో 3 మూవీస్ మీద ఇంటేక్ ఏంటి అంటే 'డాకు మహారాజ్' ప్యూర్ యాక్షన్ బేస్డ్ మూవీ. 'గేమ్ చేంజర్' వచ్చేసి ఒక పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ ఉంది. కానీ దాన్ని ఇంకా కొంచెం మంచిగా చూపిచ్చుంటే బావుండేది. కొన్ని అనవసర కామెడీ అండ్ కొన్ని అన్‌వాంటెడ్ సీన్స్ తీసేస్తే గనక చాలా మంచి మూవీ. ఒక సోషల్ కనెక్షన్ అయితే ఉంటుంది మనకి 'గేమ్ చేంజర్‌లో'. బట్ యాస్ పర్ ఓన్లీ ఫ్యామిలీ పరంగా చూసుకుంటే 'సంక్రాంతికి వస్తున్నాం' ఈస్ ద బెస్ట్.
సో, నాకు ఫస్ట్ నచ్చిందంటే 'డాకు మహారాజ్' ఎందుకంటే చాలా బావుంది మూవీ. సో, మీరు కూడా చూసేయండి ఒకసారి థియేటర్స్‌లో. సెకండ్ వచ్చేసి 'సంక్రాంతికి వస్తున్నాం.' ఔట్ అండ్ ఔట్ కామెడీ. ఎక్కడ బోరింగ్ అనిపించదు. కానీ కొన్ని ఫస్ట్ హాఫ్‌లో కొద్దిగా బోరింగ్ అనిపించింది. బట్ యాస్ వి ఆల్ నో 'వెంకటేష్' ఈస్ గుడ్ ఇన్ కామెడీ టైమింగ్స్. సో, హీ గేవ్ హిస్ బెస్ట్. సో, అక్కడి నుంచి పుల్ చేశారు. అండ్ మన 'మీనాక్షి చౌదరికి' కూడా మంచి క్యారెక్టరే వచ్చింది. థర్డ్ ఈజ్ 'గేమ్ చేంజర్.' సో, 'సంక్రాంతి' విన్నర్ యాస్ పర్ మై మూవీ రివ్యూ ఈస్ 'డాకు మహారాజ్'. 'బాలయ్య ఈస్ బ్యాక్.' సో, బాలయ్యని ఎప్పటినుంచి ఎలా చూద్దాం అనుకుంటున్నానో, ఈ మూవీలో అయితే నాకు కనిపించింది. సో, డెఫినైట్‌లీ 'సంక్రాంతి' విన్నర్ ఈస్ 'డాకు మహారాజ్.' మళ్ళీ మూవీ రివ్యూతో మళ్ళీ కలుస్తా. జై హింద్.